హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఇక మేము తిరుపతిలో స్వామివారి దర్శనము ఎలా జరిగింది ఏంటి అనేది ఫుల్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను చూడండి. మేము అలవేలు మంగపట్నము గోవిందరాజ టెంపుల్కి వెళ్ళాము. ఈ వీడియోలో ఆ రెండు గుళ్ళను చూపిస్తూ నేను మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను, చూసేయండి. ఇంకా మేము స్నానాలు చేసి ఇంకా అంతా మొత్తం గుండు కొట్టించుకున్నాక భోంచేసిన తర్వాత రెడీ అని చెప్పాను కదండి. ఈరోజే పంపిస్తారే, మామూలుగా అయితే మరుసటి రోజు మార్నింగ్ 5కు ఉందండి మాకు దర్శనానికి. ఇంకా ముందు రోజు సాటర్డే రోజు పంపిస్తారేమో అనేసి ఇంకా ఈవినింగ్ అయితే కీళ్ళకి వెళ్దామనేసి వెళ్ళాము. అస్సలు పంపించలేదండి. మీరు మరుసటి రోజు 5కి కదమ్మా మీకు టైం ఉండేది, 2 గంటలకు రండి పంపిస్తాము, ఇప్పుడైతే అస్సలు పంపివ్వము అని వాళ్ళు చెప్పేశారు. ఇంకా చెప్పడంతో అది కాక వాళ్ళు మైక్లో చెప్పారండి, బాలాజీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ లాకర్ తీసుకొని ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ రండి అని కూడా చెప్పారు. అందుకనేసి మేమైతే అక్కడే ఫ్రీగా ఉన్న బస్లోనే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి బాలాజీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే పడుకొని మార్నింగ్ అంటే 12 గంటల తర్వాత లేచి మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా దావలో వెళ్ళేటప్పుడు సుపదమ్ము అనేది ఒకటి పంపించేది ఉందండి. 1 ఇయర్ పిల్లలకి, అంటే ముసలి వాళ్ళకి 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రము ఫ్రీగానే ఈ త్వరగా దర్శనం అయ్యేది సుపదం అనేది ఉందండి. దాంట్లోకి వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది. 1 ఇయర్ బిలో అంటే తక్కువ ఉన్న పిల్లలనే పంపిస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తారు. మిగతా వాళ్ళను అస్సలు పంపించరండి. ఎవరన్నా వెళ్తూ ఉంటే అలాగైతే వెళ్ళండి. ఇది అలవేలు మంగపట్నం చూడండి. ఇంకా మామూలుగా మిగతాది అదంతా వీడియో తీద్దామంటే సెల్ మొత్తం లాకర్లో పెట్టేయడం మూలంగా మేము సెల్ తీసుకోపోవడంతో అస్సలు ఇంకా అక్కడ వెళ్ళి మేము వీడియో తీయలేకపోయాము. అది కాక మా పిల్లలు చాలా విసిగిస్తూ ఉన్నారు, అవి కొనియండి ఇవి కొనియండి, అక్కడికి వెళ్దాము అవి కొనుక్కుందాం అంటూ ఉంటే ఇంకా వద్దులే మళ్ళీ సెల్ తీసుకొని రావాలన్నా కానీ చాలా దూరం ఉందనేసి అయితే తీసుకొని రాలేదు. ఇంకా దర్శనం అయితే మాకు 2 గంటలకైతే మొదలు పెట్టేశామండి. అంటే కీలోకి వెళ్ళాము, వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళాను. కీలోకి సర్వదర్శనం టోకన్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గంటల నుంచి పంపించిన తర్వాత ఇంకా పోతూనే ఉన్నామండి. ఒక 10 నిమిషాలు అంటే అది కంపార్ట్మెంట్లలోకి అయితే వదిలేశారు. ఇంకా అక్కడ ఎవరికన్నా లగేజీ అవన్నీ సెల్లులు ఉండేటివి మొత్తం అయితే అక్కడే తీసుకున్నారండి. లగేజీ చాలా ఇబ్బంది అయిందండి. అసలు చెప్పాలంటే చాలామంది తీసుకొనే వచ్చారు. ఇంకా ఎవరో తెలిసిన వాళ్ళు అయితేనే ఆ బాలాజీ కాంప్లెక్స్కి వెళ్ళి లాకర్ తీసుకొని లగేజ్ అయితే అక్కడ పెట్టుకొని పడుకొని వచ్చాము. మాకైతే అదొకటి చాలా బాగా యూజ్ అయిందనమాట. చిన్నపిల్లలు ఉండడంతో మాకు ఆ దేవుని దర్శనము ఇలాగా ఆయన మాకు అనుగ్రహించాడేమో అని కూడా నాకైతే అనిపించింది. చాలా ఫ్రీగా అయితే వెళ్ళామండి. 2 గంటలకు వెళ్తే మేమైతే మార్నింగ్ 6:30 కల్లా బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత మా ఆయన అయితే ఇంకా లడ్డు అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టి లడ్డు అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా లడ్డు తీసుకొని వచ్చిన తర్వాత వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి పక్కన కోనేరు ఉంటే మా పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా మళ్ళీ ముందుకు వచ్చేసి స్వామికి గుడికి ఎదురుగా టెంకాయలు కొడతారు కదండి, అక్కడికి వచ్చి మా ముక్కుబుడికి టెంకాయ అయితే కొట్టేసి మేమైతే మళ్ళీ అయితే మేము లాకర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నా ముక్కుబడి అయితే తీరిందండి. నేను ఒక్కటే చెప్తానండి, మనము గట్టిగా నమ్మకంగా దేవుణ్ణి ఏదన్నా కోరుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు అనుగ్రహించి కంపల్సరిగా అనేది నా ఉద్దేశం అండి. నేను అలాగే మొక్కుకున్నాను కాబట్టిగానే నా ఇల్లు కూడా పూర్తయిందని నేనైతే అనుకుంటున్నాను. నేను ఎంత కష్టం ఉన్నా ఏమున్నా కానీ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారము నా పిల్లప్పటి నుంచి కానీ పెళ్ళైనా కానీ ఏ రోజు వదిలిపెట్టకుండా పూజలు అయితే చేసుకుంటూ ఉంటున్నాను. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి నాకు అనుగ్రహించి ఇలాగ చేశాడని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇందాక ఫస్ట్ అయితే అలవేలు మంగపట్నం చూశారు కదా. ఫస్ట్ కిందికి వచ్చిన తర్వాత ఫస్ట్ అలవేలు మంగపట్నమే వెళ్ళండి బస్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే అలాగ వెళ్తేనే మేలండి. ఫస్ట్ అలవేలు మంగపట్నం చాలా దూరం ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరగడంతో మాకు కీలోకి చాలా అంటే చాలా టైం అయితే పట్టిందండి. అలవేలు మంగపట్నంలో కూడా అక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి లగేజ్ పెట్టుకోనికి, కానీ మా తమ్ముడు వచ్చారు కాబట్టిగా మా తమ్మునికి అయితే ఇచ్చి పంపించేసాము. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బస్కి అయితే వచ్చాము.
వచ్చేసామండి గోవిందరాజుల కాడికి. అయితే గోవిందరాజుల కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే లాకర్స్ అయితే లేవండి, ఓన్లీ సెల్కి ఒకటే లాకర్ ఉంది, బ్యాగ్కి లేదు. ఆ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాలంటే చాలా బరువు ఉంది. చాలా బరువు ఉండేలోపు ఇంకా నాకు చాలా విసుకొచ్చేసింది మా ఆయనకైతే. ఆ బ్యాగ్కి ఇంతసేపు ఇలాగ జర్నీ చేసేలోపు ఇంకా ఈ బ్యాగ్ తీసుకోవాలంటే చాలా విసుకొచ్చేసింది. ఇంకా అలాగే స్వామివారి దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆటోకి అయితే వెళ్ళిపోయామండి. ఆటోకు అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. 5 కల్లా ఇదంతా మొత్తం అయితే పూర్తి చేసేసామండి. అంటే మేము 11:30 నుంచి కిందికి వస్తే మొత్తం ఇదంతా ట్రావెల్ అలవేలు మంగపట్నము గోవిందరాజులు చూసేలోపు 5 అయితే అయింది. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్సులు అయితే ఇంకా లేవు, ఫుల్ రిజర్వేషన్ అన్నారు. ఇంకా చిక్కవేమో అనుకున్నాము, కానీ మా కెటకేలకి బస్సు అయితే చిక్కింది మా ఊరికి వెళ్ళేది. అది కాక వర్షం కూడా పడుతుంది. మా పిల్లలు స్టార్ట్ చేశారు పడుకోవడము, ఇంకా అస్సలు లేవలేదండి. ఊరు వచ్చేంత వరకు ఫుల్గా నిద్రపోయారు. ఇంకా వాళ్ళకి మధ్యలోనే కడపలో టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అయితే పెట్టాము. మేము ఇంటికి వచ్చేలోపు 12 అయిందండి కరెక్ట్గా. ఓకే అండి, బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాకైతే తిరుపతి దర్శనం చాలా బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళేవాళ్ళు ఇలాగ సర్వదర్శనానికి టికెట్లు తీసుకొని వెళ్ళండి, చాలా ఫ్రీగా ఉంటుంది. కంపార్ట్మెంట్లలో కాకుండా బాలాజీ కాంప్లెక్స్లో ఉండండి.